దారుణం జరిగింది దైవల్గూడలో. అది 6 హత్యలు జరిగాయి. 1 కాదు 2 కాదు 6 హత్యలు జరిగాయి. 6 హత్యలు కూడా చేసింది ఫోటోలో మనం చూస్తున్న 28 ఏళ్ల రాజ్ కుమార్ అనే నిందితుడు. యాక్చువల్లీ ఇతనిపై అంతకుముందు పోక్సో కేసు నమోదైంది. ఒక బాలికపై అఘాయిత్యం చేశాడన్న విషయంలో అతనిపై పోక్సో కేసు నమోదైతే జైల్లోనే ఉన్నాడు. అయితే బెయిల్ మీద బయటకు వచ్చాడు. రీసెంట్గానే బెయిల్ మీద బయటకు వచ్చాడు. కానీ ఆ కక్ష అలాగే ఉండిపోయింది. నా మీద ఇలా కేసు పెడతారా, పాపని వాళ్ళ అమ్మని వాళ్ళ నాన్నమ్మని వాళ్ళ కుటుంబ సభ్యుల్ని చంపుతాను నేను బయటకు వచ్చిన తర్వాత అని కక్ష పెంచుకున్నాడు. అదే కక్షతో బయటకు వచ్చిన తర్వాత రాత్రి వెళ్ళి చాలా ప్రీ ప్లాన్డ్గానే ఏదేదో క్షణికావేశంలో చేసిన హత్యలు కాదు, ఉద్దేశపూర్వకంగానే వెళ్ళి ఎవరైతే బాలిక ఉందో బాలికను చంపేశాడు. ఆ కేసు పెట్టిన బాలిక తల్లుందో ఆమెను చంపేశాడు. అడ్డొచ్చిన నానమ్మ ఉందో ఆమెను చంపేశాడు. సో 3 మహిళల్ని కడతీర్చాడు ఈ దుర్మార్గుడు. ఫోటోలో చూస్తున్నాం మనం. 28 years ఉంటాయట రాజ్ కుమార్ పేరు. అండ్ ఇంటికి వచ్చిన తర్వాత ఈ హత్యలకు సంబంధించి మాట్లాడుతూ ఉంటే ఎలాగో ఇప్పటికే పోక్సో కేసులో జైలుకి వెళ్ళొచ్చాడు కాబట్టి కుటుంబ సభ్యులు కూడా ఇట్లాంటి మనుషుల పట్ల కోపంగానే ఉంటారు. అది కామన్ అది. అండ్ తర్వాత ఈ హత్యలు చేసి వచ్చానని చెప్తే ఖచ్చితంగా ఇంట్లో గొడవ జరుగుతుంది. అదే కోపంలో భార్యని 2 పిల్లల్ని కూడా కడతీర్చాడు ఈ దుర్మార్గుడు. ఇంత దారుణం మనం ఈ మధ్యకాలంలో ఎప్పుడు చూస్తుంటాం. ఎందుకంటే అది చెప్పడానికి కూడా ఇప్పుడు మనం చూడడానికి కూడా ఎంత బాధ అనిపిస్తుంది. 6 హత్యలు, భార్యను 2 పిల్లల్ని చంపాడు. ఎవరైతే కేసు పెట్టారో ఆ బాలికని వాళ్ళ అమ్మని వాళ్ళ నాన్నమ్మని కూడా చంపేశాడు ఈ దుర్మార్గుడు. ఇంకా మళ్ళీ ఈ 6 హత్యలు చేసి వాళ్ళ తల్లిదండ్రులకు ఫోన్ చేసి, నిందితుడు రాజ్ కుమార్ తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి నేను ఇట్లా 6 హత్యలు చేశాను, అమ్మా నాన్న ఇట్లా కావాలనే చేశాను, వాళ్ళు ఇట్లా చేస్తారా, నా మీద ఇంత కేసులు పెడతారా, ఇంటికి వచ్చిన తర్వాత ఇది కూడా ఇలా మాట్లాడుతుందని చెప్పేసి 6 హత్యలు చేశానని ఏదో ఘనకార్యం చేసినట్టు చెప్పుకున్నాడట ఈ నిందితుడు. మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ జ్యోతి ఫోన్ లైన్లో ఉంది, ఒకసారి మాట్లాడదాం. జ్యోతి, ఏంటి దారుణం? 6 హత్యలేంటి? అసలు ఈ రాజ్ కుమార్ ఎవరు? అంతకుముందు పెట్టిన ఆ పోక్సో కేసు పూర్వాపరాలు ఏంటి? ఎందుకు ఇలా జరిగింది? ఎలా జరిగింది అసలు ఈ ఘోరం? పృథ్వీ, రంగారెడ్డి జిల్లా షాబాద్ లో దారుణమైనటువంటి ఘటన చోటు చేసుకుంది. 1 కాదు 2 కాదు, ఏకంగా 6 దారుణంగా హత్యకు వచ్చేశాడు రాజ్ కుమార్ అనే ఒక వ్యక్తి. అయితే ప్రధానంగా మే 16న అతని మీద ఒక కేసు నమోదైంది. పోక్సో కేసులో రాజ్ కుమార్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత బెయిల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎలా అయినా సరే తన మీద కేసు పెట్టినటువంటి వాళ్ళని అంతమొందించాలనే ఒక నెపంతో ఈ యొక్క దారుణ ఘటనకు పాల్పడినట్టుగా తెలుస్తుంది. ఘటనలో మొత్తం అటు రుక్కమ్మతో పాటు లక్ష్మి మైనర్ బాలిక, అంటే ఈ కుటుంబ సభ్యులంతా కూడా ఈ పోక్సో కేసు పెట్టినటువంటి కుటుంబ సభ్యులు. ఇదే కాకుండా భార్య పార్వతితో పాటు పిల్లలు 3 సంవత్సరాలు 2 సంవత్సరాల వయసు ఉన్నటువంటి పరీక్షిత్, దైవీ దీక్ష, వీళ్ళంతా కూడా వీళ్ళని దారుణంగా హత్య చేయడం జరిగింది. అయితే ఈ ఘటనలకు సంబంధించి ప్రధానంగా తన మీద పెట్టినటువంటి కేసులు కావచ్చు, మరొక వైపు భార్య పిల్లల్ని ఎందుకు హత్య చేయాల్సి వచ్చిందన్న దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో వివరాలు తెరవాలి. ఎందుకనంటే ఒక హత్య చేసిన తర్వాత గతంలోనూ పోక్సో కేసులో నిందితుడిగా ఉండి జైల్లో ఉండే వచ్చాడు కాబట్టి ఆ విషయం పగతో పాటుగా సాధారణంగా ఇలాంటి విషయాలకు సంబంధించి గొడవలు కూడా జరిగేటటువంటి అవకాశం కుటుంబ సభ్యుల్లో ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించి హత్య చేసిన తర్వాత తల్లిదండ్రులకు చెప్పినట్టుగా తెలుస్తుంది. ఆ తర్వాత పోలీసుల సమాచారంతో కూడా ఈ రాజ్ కుమార్ కి సంబంధించి ప్రస్తుతం పోలీసుల అదుపులో కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే ఈ యొక్క మర్డర్ కి కారణం గతంలో వీళ్ళు ఎవరైతే పోక్సో కేసు నమోదు చేశారో ఒక కారణంగానే హత్య చేసి ఉంటాడని అయితే పోలీసులు ప్రాథమికంగా చెప్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ప్రస్తుతం రాజ్ కుమార్ ఎక్కడున్నాడు? పోలీసుల అదుపులో ఉన్నాడా లేక పరారీలో ఉన్నాడా? ప్రస్తుతానికి తల్లిదండ్రులు ఇచ్చినటువంటి సమాచారం మేరకు పోలీసుల అదుపులో ఉన్నట్లయితే తెలుస్తుంది. ఎందుకంటే గతంలో ఆల్రెడీ బెయిల్ మీద నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎలాగైనా హత్య చేయాలని చెప్పేసి భావించినటువంటి వ్యక్తికి మరోసారి ఈ యొక్క జైలు కానీ ఇంకా ఇతర అంశాలకు సంబంధించి కూడా ఎటువంటి ఒక భయం కానీ లేదు. కాబట్టి ఇలాంటి ఘటనకు పాల్పడినటువంటి నేపథ్యంలో తల్లిదండ్రులు చెప్పడం, ఆ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఖచ్చితంగా అదుపులోకి తీసుకుంటారనేది ఒక సమాచారం అయితే ఉంది. దీనికి సంబంధించి ఒక క్లారిటీతో పాటు అసలు అతని కుటుంబ సభ్యులు ఎందుకు చంపాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అని దానికి సంబంధించి కూడా క్లారిటీ రావాలి. ప్రస్తుతానికి మాత్రం పోలీసులు ఆ కోణంలో ప్రస్తుతం విచారణ అయితే చేస్తూ ఉన్నారు. రైట్ జ్యోతి, అది షాబాద్ మండలం దైవాలగూడలో ఈ దారుణం జరిగింది. 1 కాదు 2 కాదు 6 హత్యలు చేశాడు ఈ కిల్లర్. పేరు రాజ్ కుమార్. మనం ఫోటోలో చూస్తున్నాం అక్కడ బాక్స్లో. ఇతడు ఇప్పటికే తన
దుర్మార్గమైన ప్రవర్తనతో పోక్సో కేసులో జైల్లో ఉన్నాడు. ఒక బాలికని వేధించాడన్న కారణంతో ఆ బాలిక తల్లి ఈ సంవత్సరం మే 16న కేసు పెట్టింది. ఈ కేసు అతడు జైలుకి వెళ్ళాడు. పోక్సో కేసు నమోదైంది, జైల్లో ఉన్నాడు. కానీ బెయిల్పై రీసెంట్గా ఇటీవలే బయటకు వచ్చాడు. కానీ జైల్లో నేను ఈ తప్పు చేశాను, నేను మారాలి, ఇంకొకసారి ఇలా చేయకూడదు అని ఆలోచించాల్సింది పోయి నా మీద ఎవరైతే కేసు పెట్టారో వాళ్ళని నేను చంపేస్తాను, బయటకు వెళ్ళిన తర్వాత నా పని అదే, సో దానికోసమే నేను ఉన్నానంటూ కక్ష పెంచుకున్నాడు. మనం ఫోటోలో చూస్తున్న ఈ నిందితుడు రాజ్ కుమార్ బయటకు వచ్చిన తర్వాత ఎవరైతే బాలికను తను వేధించాడో ఆ బాలికను చంపేశాడు. ఎవరైతే తిన మీద కేసు పెట్టిందో బాలిక తల్లి ఆమెను చంపేశాడు. అండ్ అడ్డొస్తే ఆ బాలిక నానమ్మని కూడా చంపేశాడు. అంటే ముగ్గురిని, నానమ్మని, ఆమె కూతుర్ని, ఆ ముగ్గురు మహిళల్ని చంపేశాడు ఈ దుర్మార్గుడు. అయితే దీని తర్వాత ఇంటికి వచ్చాడు. తన ఇంటికి వచ్చిన తర్వాత ఈ హత్యల గురించి తన భార్యకు చెప్పాడు. ఆ భార్య పిల్లల్ని కూడా చంపేశాడు ఈ నిందితుడు. భార్యని, 2 పిల్లల్ని కూడా అక్కడే కడతీర్చాడు. ఇది భార్య పిల్లల్ని ఎందుకు చంపాడనేది పోలీసులు క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. కానీ బట్ మనం కొంచెం ఇమాజిన్ చేసుకోవచ్చు. ఎందుకంటే వచ్చిన తర్వాత చంపేశానని చెప్తే ఇప్పటికే పోక్సో కేసులో జైల్లోకి వెళ్ళొచ్చిన నిందితుడి పైన ఎవరికైనా ఎలాంటి అభిప్రాయం ఉంటుందో మనకు తెలుసు. ఇంట్లో ఈ విషయమై ఏ భార్య అయినా ఏ పిల్లలైనా గొడవలు పెట్టుకుంటూ ఉంటారు, ఖచ్చితంగా అనుమానంగా చూస్తారు, తిడుతూ ఉంటారు. ఈ కోపం ఎలాగ ఉంటుంది. అండ్ నేను ముగ్గురిని చంపేసి వచ్చానని చెప్పిన ఏ భర్తనైనా ఏ భార్య ఎలా యాక్సెప్ట్ చేస్తుంది, ఏ పిల్లలైనా సరే ఎలా ప్రశాంతంగా ఉంటారు. సో ఖచ్చితంగా ఇంట్లో గొడవ జరుగుంటుంది. నువ్వు ఎలా చంపుతావు, అది ఎలా చేస్తావని చెప్పేసి. అయితే అదే కోపంతో ఉన్న దుర్మార్గుడు భార్య పిల్లలన్న కనికరం కూడా లేకుండా వాళ్ళని కూడా చంపేశాడు. ఇట్లాంటి వాళ్ళు అసలు మన సమాజంలో ఉన్నారని బాధ అనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళకి ఎవరైనా ఒకటే, భార్య, తల్లి, పిల్ల, చెల్లి, బయట వాళ్ళు అంతా ఒకటే. అక్కడికి వెళ్ళి ఆ బాలిక తల్లిని, ఆ నానమ్మని చంపేశాడు. అండ్ ఇక్కడికి వచ్చి భార్యని, పిల్లల్ని కూడా చంపేశాడు. ఎటువంటి దయ్యా, జాలి, కనికరం ఈ దుర్మార్గుడు లేదని మనకు అర్థమైపోతుంది చాలా క్లియర్గా. ఇది మళ్ళీ ఈయననే చేశాడా లేదా అనుమానం మనకు అవసరం లేదు. ఎందుకంటే ఈ 6 హత్యలు చేసి ఇంకేదో ఘనకార్యం చేసినట్టు ఇతడి తల్లిదండ్రులకు ఫోన్ చేసి, అమ్మా నేను 6గురిని చంపేశాను, నా పిల్లల్ని చంపేశాను, అక్కడికి వెళ్ళి నా మీద కేసు పెట్టిన ఆమెని, అలా బిడ్డని, అలా అమ్మను కూడా చంపేశానని చెప్పాడట. వెంటనే షాక్ అయిపోయిన తల్లిదండ్రులు వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు పోలీసులకు. సార్ ఇలా చూడండి, మా కొడుకు ఇట్లా మాట్లాడుతున్నాడు, చేయండి అని చెప్పేసి. వెంటనే అక్కడికి ఉన్నతాధికారులు, పోలీస్ ఆఫీసర్స్ ఘటనా స్థలికి వెళ్ళారు. మృతదేహాలను చూసి వారే షాక్ అయిపోతున్నారు. ఇక ప్రస్తుతం ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మరి నిందితుడు రాజ్ కుమార్ పోలీసుల అదుపులోనే ఉన్నాడా, పరారీలో ఉన్నాడా? బట్ కానీ ఏమైనా ఈ దారుణం ఒక్కసారిగా ఇప్పుడు అది ఆ ఊరిని ఉలిక్కి పడేలా చేసింది. కానీ ఇప్పుడు ఒక్కసారిగా మనందరం దిగ్భ్రాంతిలో మునిగిపోతున్నాం, షాక్ అవుతున్నాం. ఎందుకంటే ఎప్పుడైనా ఎక్కడైనా ఒక హత్యను మనం చూస్తుంటాం, ఒక్కొక్కసారి అరుదుగా 2 హత్యలు చూస్తుంటాం. కానీ 6 హత్యలు ఎట్ ఏ టైం, అది కూడా సంబంధం లేని వాళ్ళు. అక్కడ ముగ్గురు ఎవరైతే కేసు పెట్టారో వారిని, ఇక్కడ భార్య పిల్లల్ని చంపేశారు. నిజానికి ఇట్లాంటి వాళ్ళు రుజువైతే గనక ఇవన్నీ హత్యలు ఇతడే చేశాడని, ఇలాంటి వాళ్ళు నిజంగా సమాజంలో మన మనుషుల మధ్య ఉండడానికి కూడా వీల్లేదు. అంత దారుణమైన ప్రవృత్తి గల మనుషులు చూసి నిజంగానే షాక్ అయిపోతున్నాం. రంగారెడ్డి జిల్లాలో జరిగింది, దైవాలగూడలో జరిగింది దారుణం. జస్ట్ తనపై పోక్సో కేసు పెట్టారన్న కక్షతో హత్య చేశాడు నిందితుడు. మే 16న కేసు పెట్టింది బాధితురాల తల్లి. అంటే సో జైల్లో అదే పనిలో ఉన్నాడు. నిజానికి జైలు జీవితం అనేది పరివర్తన తీసుకురావడానికి మనం చట్టాలు పెట్టుకున్నాం, పరివర్తన, మార్పు రావడానికి మనం చూస్తూ ఉంటాం. అక్కడ కుమిలిపోతూ ఉంటారు, నేను ఎందుకు తప్పు చేశాను, జీవితంలో నేను మళ్ళీ తప్పు చేయకూడదు, ఇంకొకసారి జైలు బూచలను లెక్క పెట్టకూడదు, దేవుడా నాకు ఒక అవకాశం ఇవ్వు, బెయిల్ కావచ్చు, లేదంటే క్లీన్ కావచ్చు, నేను బయటకు వెళ్ళిపోవాలి, మళ్ళీ నా జీవితం నేను బతకాలి. అండ్ ఈ నిందితుడికి 2 పిల్లలు ఉన్నారు, భార్య ఉంది. సో నా జీవితం నేను బతకాలని చెప్పేసి కోరుకుంటారు. కోరుకుని బయటకు వచ్చి చాలా పరివర్తన వచ్చిన వాళ్ళని చాలామందిని మనం చూసాం. కానీ ఇతడి ఆలోచన విధానం అలా లేదు. అదే ప్రవృత్తి, అదే వృత్తి. అతను ఎక్కడున్నా సరే మెదడులో అదే తిరుగుతోంది. బయటకు వచ్చిన తర్వాత నా మీద ఎవరైతే కేసు పెట్టారో ఆ అమ్మాయి తల్లి వాళ్ళని చంపేస్తానని చెప్పేసి అక్కడే అతను నిశ్చయించుకున్నాడు. ఇవేమో క్లియర్గా మనకు తెలుస్తోంది, క్షణికావేశంలో చేసిన హత్యలు ఎంత మాత్రం కాదు. ఉద్దేశపూర్వకంగానే, ప్రీప్లాన్డ్గానే, కుట్రపూరితంగానే అతడు చంపేశాడు కేవలం కోపంతో. ఫోటోలో చూస్తున్నాం, నిందితుడి పేరు రాజ్ కుమార్. కొద్ది రోజుల కింద పోక్సో కేసు కింద అరెస్ట్ అయ్యాడు, జైల్లో ఉన్నాడు. తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చాడు. మే 16న ఇతడి మీద పోక్సో కేసు నమోదైంది. జూలై 11 ఇవాళ. జస్ట్ 2 నెలలు దగ్గరగా మనం వేసుకోవచ్చు. ఇటీవలే బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత ఎవరైతే తన మీద కేసు పెట్టారో ఆ బాలికని, ఎవరైతే పెట్టిందో కేసు ఆ బాలిక యొక్క తల్లిని,
అడ్డొస్తుంటే వాళ్ళ నానమ్మని ముగ్గురిని వాళ్ళ ఇంటికి వెళ్ళి చంపేశాడు. మనం పిక్లో చూస్తున్నాం. పాపం ఈమెనే బాధితురాలి తల్లి, ఈమె కేసు పెట్టింది ఈ రాజ్ కుమార్ అనే నిందితుడి మీద. బాలికను మనం చూస్తున్నాం. వాళ్ళ నానమ్మ కూడా మనకు కనిపిస్తోంది. ఈ ముగ్గురిని చంపేశాడు ఈ దుర్మార్గుడు, ఈ ముగ్గురిని చంపేశాడు. ఈ బాలికను వేధించాడన్న కారణంతో, ఈ బాలికను వేధించాడు, అఘాయిత్యం చేశాడన్న కోపంతో ఈ బాలిక యొక్క తల్లి మే 16వ తేదీన పోక్సో కేసు పెడితే జైల్లో ఉండి బెయిల్ మీద బయటకు వచ్చి ఇప్పుడు మనం ఫోటోలో చూస్తున్న ఆ బాలికని, బాలిక యొక్క తల్లిని, అండ్ మళ్ళీ ఇప్పుడు ఫోటోలో వస్తుంది బాలిక యొక్క నానమ్మ, ఈ ముగ్గురిని కడదేర్చాడు నిందితుడు. అయితే అక్కడితో ఆగలేదు. ఇంటికి వచ్చి నేను ఈ ముగ్గురిని చంపేశానని చెప్పాడు. దీంతో భార్య పిల్లలు గొడవ పెట్టుకున్నారు. అలా ఎలా చేసావు, అంత దుర్మార్గం ఎలా చేసావు, అది ఇదని. అదే కోపంలో ఉన్న నిందితుడు తన భార్య 2 పిల్లల్ని కూడా చంపేశాడు. ఇంటికి వచ్చి అందరినీ పొడిచి చంపేశాడు. ఇంత ఘోరం చేశాడు నిందితుడు రాజ్ కుమార్. చేసి మళ్ళీ తానే చేశానంటూ వాళ్ళ తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పాడు, అమ్మా నేను ఇట్లా వాళ్ళని చంపేశాను, కేసు పెట్టిన వాళ్ళని, ఆ తర్వాత వీళ్ళని చంపేశానని చెప్పేసి. ప్రస్తుతం ఘటనాస్థలికి సిపి తరుణ్ జోషి అండ్ యోగేష్ గౌతమ్ చేరుకున్నారు, దర్యాప్తు చేస్తున్నారు.